హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి ఫ్రమ్ హోమ్ మేకర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషెస్, ఫిష్ల గురించి తెలుసుకోబోతున్నాం. వీటికి సంబంధించి హోమియోలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ వరలక్ష్మితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్, పైల్స్ గురించి వింటున్నాం. అసలు పైల్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇది పైల్స్గా నిర్ధారణకు రావాలంటారు? పైల్స్ అనేటువంటిది ఏంటంటే మనకి ఈ మలద్వార సమస్య లోపల మనకు ముఖ్యమైనటువంటివి వచ్చేసి పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేటువంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అయితే మనకు మలం లోపల పడేటువంటి ప్రతి రక్తంని కూడా మనము పైల్స్ కింద పరిగణించకూడదు. దాంట్లో అనేక రకాల కారణాల వల్ల కూడా మనకు రక్తం అనేటువంటి రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. సో పైల్స్కి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం పడడము, లేదంటే మోషన్ వెళ్ళిన తర్వాత మనకి రక్తం పడుతూ ఉండడము, మోషన్ కూడా హార్డ్గా రావటం కానీ, లేదంటే మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి ఉండడము, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనము పైల్స్ అని చెప్తుంటాం. అయితే మెయిన్గా పైల్స్ అనేటువంటిది దీంట్లో 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే పైల్స్ లోపల ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటాయి. అంటే ఇంటర్నల్ పైల్స్ అనేటువంటిది ఏంటంటే మనకు ఈ ఏనల్ కెనాల్ లోపల, అంటే మనకు మలద్వారం లోపల ఉండేటువంటి పెక్టిన్ లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ పై వైపున ఉన్నట్లయితే ఉన్న వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటుంటాం. అదేవిధంగా బయట వైపు ఉన్న వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం. అయితే పైల్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనకి ఇంటర్నల్ పైల్స్ కనుక తీసుకున్నట్లయితే వీటి లోపల కేవలం మనకు రక్తస్రావం మాత్రమే కనిపిస్తుంది. ఇది రెగ్యులర్గా ఉండకపోవచ్చు. అంటే ఈ రక్తస్రావం అనేటువంటిది నెలకు ఒకసారి, 2-3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎందుకనంటే ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడు కూడా నొప్పి ఉండదు, తర్వాత ఓన్లీ రక్తస్రావం మాత్రమే జరుగుతుంది. అది కూడా కంటిన్యూస్గా ఉండకపోవడం వల్ల దానిని సాధారణంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది లోపల ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంది. అంటే ఈ పైల్స్ అనేటువంటి బయటకి రావడము, ఈ మల విసర్జన సమయం లోపల నొప్పితో కూడినటువంటి మల విసర్జన జరగడము, దాంతోపాటు రక్తస్రావము, తర్వాత మనకి మలద్వారం చుట్టూ ఉండేటువంటి రక్తనాళాలన్నీ కూడా ఉబ్బిపోయి సాగిపోయి ఉండడం వల్ల అదొక మాస్ లాగా, పైల్ మాస్ లాగా బయటికి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే మనము దానిని పైల్స్ కింద నిర్ధారించుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి మహబూబ్ నగర్ నుంచి. చంద్రశేఖర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, మాకు ఫిస్టులా ఉంది మేడం ప్రాబ్లము. ఓకే. మనం లాటిన్ పైన వెన్నెముకకు మధ్యలో ఉంటుంది, లాస్ట్లో. ఓకే, నడుం పైన ఉందండి. మధ్యలో వెన్నెపూసకు కింద లాస్ట్లో ఎండింగ్లో ఉంటుంది మేడం. ఓకే ఓకే. అయితే అది హీట్ కొంచెం ఒకసారి వస్తుంది, చీము రక్తం వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే ఓకే. మరి ట్రీట్మెంట్ ఏం చేసుకోలేదు, ఇంతవరకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేసుకోలేదు నేను. అది వస్తుంది పోతుంది, చాలా రోజులు 4-5 సంవత్సరాల ఉంది మేడం. అది ఏమైనా ప్రాబ్లం అవుతుంది మాకు బాడీకి అట్లా. ఓకే, అంటే డాక్టర్ని సంప్రదించారండి? లేదండి, చూసుకున్నాం కానీ తీసేయాలి అవుతుంది, మొత్తం ఆపరేషన్ చేయాలని అన్నారు. మేము ఆపరేషన్ పోలేదు మేడం. అది కొంచెం వస్తుంది, ఒక 1 మంత్ వస్తే మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ. ఇక హాస్పిటల్కి పోలేం, పెద్ద నొప్పి కూడా ఏం లేకుంటది. కొంచెం చీము రక్తం లాగా కొంచెం చిన్న గుల్లలాగా గుడుపులాగా వచ్చి కారిపోతుంది అంతే. ఓకే ఓకే. మళ్ళీ తగ్గిపోతుంది, కారిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి తగ్గుతుంది. అలా అయినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అంతే, పెద్ద పెయిన్ కూడా ఏం రాదు. ఓకే అండి. ఓకే. మామూలుగా అంటే ఫిస్టులా అనేటువంటిది శరీరం లోపల ఎక్కడైనా కూడా ఏర్పడొచ్చండి. ఇది అంటే ఎట్లా అంటే దీనిని ఒక అబ్నార్మల్ కెనాల్ అనమాట. అంటే ముఖ్యంగా మనకి ఫిస్టులా అనేది ఏనల్ రీజన్లో ఏర్పడేటువంటి ఫిస్టులా కనుక తీసుకున్నట్లయితే మనకి మామూలుగా పెద్ద పేగు యొక్క చివరి భాగం నుండి మనకి రెక్టమ్ అనేది ఉంటుంది. ఈ రెక్టమ్ నుంచి మలద్వారం వైపు ఇక్కడ ఒక ట్రాక్ లాగా తయారవుతుంది అనమాట. అంటే మనకి మలద్వారం చుట్టూ ఎక్కడో ఒక చోట చిన్న కురుపులాగా తయారైపోయి ఆ కురుపు అనేటువంటిది పగిలిపోయి చిట్లిపోయి మనకు చీము కానీ రక్తం కానీ కారడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఒక చిన్న కెనాల్ లాగా, అంటే ఒక ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది. ఈ అబ్నార్మల్ ట్రాక్ని మనము ఫిస్టులా అంటాం. ఇలాంటిది మన బాడీ లోపల ఎక్కడైనా కూడా జరగవచ్చు అనమాట.
అయితే ముఖ్యంగా మనకి మలద్వారంలో ఏర్పడేటువంటి ఫిస్టులా వచ్చేసి ఎక్కువగా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనే కానీ, మల విసర్జన సరిగా లేని వాళ్ళలో, తర్వాత ఎక్కువగా కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళలో కానీ మనం ఎక్కువ ఇలాంటి ఫిస్టులా లాంటి కండిషన్స్ చూస్తుంటాము. అయితే దీనికి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా దీని యొక్క లక్షణాలు కంటిన్యూ అవుతూ ఉండవు. ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఎప్పుడు కంటిన్యూస్గా కారుతూ ఉండదు. కొన్ని రోజులు అది లేనట్టుగానే ఉంటుంది. అంటే ఒక చిన్న పింపుల్ లాగా ఫామ్ అయిపోయి అది ఒకసారి బర్స్ట్ అయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి పస్ అంతా కూడా ఊజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు అది క్లోజ్ అయిపోయి కొన్ని రోజులు ఏమీ లేనట్టుగానే ఉంటుంది. సో దీంతో చాలా వరకు అశ్రద్ధ చేస్తుంటారు. అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. కొంతమంది పేషెంట్స్ లోపల కొన్ని నెలల వరకు ఏమీ ఉండదు, మళ్ళీ అది ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చాలా వరకు సర్జరీస్ ట్రై చేస్తుంటారు. ట్రై చేసినప్పటికీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు హోమియోపతి లోపల మనం ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ద్వారా ఈ ట్రాక్ అనేటువంటిది స్లోగా హీల్ అవుతూ మళ్ళీ రికరింగ్ లేకుండా ఉండడానికి మనకి ఈ హోమియోపతి మెడిసిన్ అనేటువంటిది హెల్ప్ అవుతుందండి. డాక్టర్, ఫిషర్స్ని ఏ విధంగా గుర్తించాలంటారు? ఈ ఫిషర్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా ఫిషర్ అనేటువంటిది ఏంటంటే మనకు ఈ యాన్యువల్ రెక్టల్ ప్రాబ్లమ్స్ లోపల ఫిషర్ కూడా ఒకటి అనమాట. దీంట్లో ఏంటి ముఖ్యంగా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కానీ, మల విసర్జన హార్డ్ స్టూల్స్ పాస్ చేసే వాళ్ళలో కానీ ఈ ఫిషర్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఫిషర్ అనేటువంటిది ఏంటంటే ఒక చిన్న కట్ అనమాట. అంటే మన మల విసర్జన ఏరియాలో మలద్వారం లోపల వచ్చేటువంటి చిన్నపాటి చీలిక. ఈ చీలిక కొన్ని టైమ్స్ ఏంటంటే సూపర్ఫిషియల్గాను ఉంటుంది, అలానే డీప్గా కూడా ఉంటుంది. సూపర్ఫిషియల్గా ఉండేటువంటి చీలిక అనేది మనకు తనంతటా అది అంటే ఎలాంటి మెడికేషన్తో సంబంధం లేకుండా, అవసరం లేకుండా హీల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ చీలిక అనేటువంటిది లోపలికి దాకా వెళ్ళిందో అలాంటప్పుడు మనకు మోషన్ వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి ఉండడము, మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఆ నొప్పి కొనసాగుతూ ఉండడము, అంటే ఈవెన్ కొన్ని టైమ్స్ గంట నుంచి మొదలుకొని 10-12 గంటల వరకు కూడా పెయిన్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. పెయిన్తో పాటుగా మనకి ఆ మలద్వారం చుట్టూ మనకి ఇచ్చింగ్ అనేటువంటి లక్షణం కూడా ఉంటుంది. సో దీనిని మనము ఫిషర్గా పరిగణిస్తుంటాం. ఈ ఫిషర్స్ అనేటువంటిది ఎక్కువగా ఈ హార్డ్ స్టూల్స్ పాస్ చేసే వాళ్ళలోనే ఉంటుంది. ఇది ఏజ్ నిమిత్తం లేకుండా ఎవరిలో అయినా ఉండొచ్చండి. సో ఎవరిలో అయితే కనుక ఈ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవటం వల్ల, తర్వాత మల విసర్జన అనేటు సాఫీగా జరగనట్లయితే కనుక దీంట్లో మనకి ఫిషర్స్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుందండి. డాక్టర్, యూజువల్గా ఫిషర్స్ ఎక్కువగా మేల్స్లో చూస్తుంటారా, ఫీమేల్స్లో చూస్తుంటారా, ఏజ్ గ్రూపులలో చూస్తుంటారు? ఫిషర్ ప్రాబ్లం అనేటువంటిది ఎవరిలో అయినా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళ లైఫ్ టైం లోపల ఎప్పుడో ఒక్కసారి వాళ్ళు దీని బారిన పడే ఉంటారు. మనం చెప్పుకున్నట్టుగా ఈ ఫిషర్ అనేటువంటిది కొంతమందికి మెడిసిన్స్తో అవసరం లేకుండానే హీల్ అవుతుంది. అంటే ఎవరైనా కానీ ముందు రోజు ఎక్కువగా నాన్ వెజ్ తినడం కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ తినడం కానీ, లేదంటే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కానీ, లేదా ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కానీ మోషన్ అనేటువంటిది ఫ్రీగా పాస్ కాకపోవడం, హార్డ్గా అంటే ఎక్కువ ముక్కి మోషన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు చిన్న టేర్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది చాలామంది ఎప్పుడో ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు దీనిని సీరియస్గా తీసుకోవాలి అంటే ఇది రిపీటెడ్గా మనకి ప్రాబ్లం ఉంటూ ఈ మోషన్ వెళ్ళాలంటేనే భయం ఏర్పడము, మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉండడము, మోషన్తో పాటు లైట్గా బ్లీడింగ్ అనేది వస్తుంది. మనం పైల్స్లో కనుక చూసుకున్నట్లయితే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, బట్ బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లీడింగ్ కూడా మోషన్ వెళ్ళిన తర్వాత మనకు ఎక్కువ మోతాదు లోపల బ్లీడింగ్ అవ్వడం అనేటువంటిది పైల్స్లో చూస్తూ ఉంటాం. అదే ఫిషర్లో ఏంటంటే బ్లీడింగ్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ మోషన్కి రక్తపు చారలు ఉంటాయి, లేదంటే 1 or 2 డ్రాప్స్ రక్తం రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఫిషర్ అనేటువంటిది మనం మామూలుగా దీనిని మన ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వల్ల కానీ, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం వల్ల కానీ దీనిని చాలా వరకు మనం రిజాల్వ్ చేసుకోవచ్చండి. డాక్టర్, ఫిస్టులా సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అండ్ ఫిస్టులాని ఎలా గుర్తించాలంటారు? ఫిస్టులా సిమ్టమ్స్ అంటే మనకి ఇది ఒక అబ్నార్మల్ ట్రాక్ అండి. సో దీనికి ఏంటంటే ఇది ఎక్కువగా మనకి పస్ ఊజ్ అవ్వడం కానీ, లేదంటే బ్లడ్ రావడం కానీ కనిపిస్తుంటుంది. అంటే చాలామందికి ఆ ఫిస్టులా ఉన్నట్టుగానే తెలియదు అనమాట. అంటే కొంతమందికి ఏదో చిన్న కురుపులాగా తయారైపోయి అది చిట్లిపోయి మనకు మామూలుగా బ్లడ్ అనేది ఊజ్ అవుతుంటుంది.
అంటే పెయిన్లెస్ ఉంటుంది. ఇనిషియల్గా మాత్రమే ఫిస్టులా లోపల ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఫిస్టులా రెగ్యులర్గా మనకు అది వస్తున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎలాంటి పెయిన్ కానీ వాళ్ళకి అనిపించదు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే అది చిట్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ అండర్వేర్స్కి వాళ్ళకి ఆ స్టెయిన్స్ ఉండడము, కొన్ని టైమ్స్ కొద్దిగా చల్లగా అనిపించినప్పుడు ఓకే ఇది నాకు ఫిస్టులా ఉంది అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అలా కూడా కొన్ని రోజుల వరకు అది నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వీటికంటూ ఒక ప్రత్యేకించి మనకు పెయిన్ లాంటిది సిమ్టమ్ లేకపోవడం వల్ల దానిని మనం చాలా వరకు అశ్రద్ధ కూడా చేస్తూ ఉంటారు. డాక్టర్, ఇందులో ఏమైనా గ్రేడ్స్ ఉంటాయా? పైల్స్ అవ్వచ్చు, ఫిషర్స్ అవ్వచ్చు, ఫిస్టులాలో అవ్వచ్చు, వీటిలో ఏమైనా టైప్స్ ఉంటాయా అండ్ ఏమైనా గ్రేడ్స్ ఉంటాయా? మామూలుగా పైల్స్లో అయితే కనుక మనకి గ్రేడ్స్ ఉంటాయండి. అంటే 4 గ్రేడ్స్గా దీనిని డివైడ్ చేయడం అనేది జరిగింది. మామూలుగా పైల్స్ ఫస్ట్ గ్రేడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం రక్తస్రావం జరగడం అనేది మనకు కనిపిస్తుంటుంది. దీంట్లో పెద్దగా నొప్పి అనేది లేకపోవడం గమనించవచ్చు. అదేవిధంగా రెండో గ్రేడ్ వచ్చేసి అంటే సెకండ్ గ్రేడ్ లోపల మనకి మోషన్ వెళ్ళినప్పుడు మలద్వారం దగ్గర చిన్నపాటి వాపు కనిపించడము, తర్వాత మోషన్తో పాటు ఆ వాపు రావడము, అది బయటికి రావడము, తర్వాత మోషన్ వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే సెకండ్ గ్రేడ్లో మల విసర్జన సమయం లోపల రక్తస్రావం జరగడము, రక్తస్రావంతో పాటు ఏదైతే ఆ పైల్ మాస్ ఉందో అది కూడా మనకు మోషన్తో పాటు బయటికి రావడం, మోషన్ ఫినిష్ అవ్వగానే అది లోపలికి వెళ్ళిపోవడం అనేది సెకండ్ గ్రేడ్లో జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ గ్రేడ్లో కనుక చూసుకున్నట్లయితే మోషన్ వెళ్ళేటప్పుడు మనకి ఆ మోషన్తో పాటు ఎక్కువగా రక్తస్రావం జరగడము, మైల్డ్ పెయిన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి ఏదైతే పైల్ మాస్ ఉంటుందో ఈ పైల్ మాస్ బయటకి మోషన్తో పాటు బయటికి రావడము, మోషన్ ఫినిష్ అయిన తర్వాత కూడా ఈ మాస్ అనేది లోపలికి వెళ్ళకపోవడం అనేటువంటి థర్డ్ గ్రేడ్లో చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మాన్యువల్గా ఫింగర్స్తో లోపలికి నెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఫోర్త్ గ్రేడ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి రక్తస్రావముతో పాటు ఏదైతే ఈ పైల్ మాస్ ఉంటుందో అది కంప్లీట్గా బయటికి మాత్రమే ఉంటుంది. ఈ బయటికి ఉండడం వల్ల పేషెంట్కి కూర్చోవటానికి కానీ నడవటానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫోర్త్ గ్రేడ్లో చాలా వరకు సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైతే ఆ రూట్ కాజ్ ఉంటుందో రూట్ కాజ్ని ట్రీట్ చేయనంత వరకు కూడా మనకి ఈ ప్రాబ్లం అనేటిది రిపీట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా పైల్స్కి రూట్ కాజెస్ ఏముంటాయి? ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, తర్వాత మోషన్ అనేటువంటిది రెగ్యులర్గా వెళ్ళకపోవటము, హార్డ్ స్టూల్స్ పాస్ చేయటము, ఎక్కువ గంటల తరబడి వాళ్ళు టాయిలెట్స్లో ఉండడము, తర్వాత ఒబేసిటీ ఉండడము, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది అలాంటప్పుడు మనకి ఈ పైల్స్ లాంటివి కానీ ఫిషర్ లాంటివి కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్, కొంతమంది సర్జరీకి వెళ్ళాలంటే భయపడిపోతుంటారు. నిజంగా సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రికవర్ అవుతుందని ఒక అపోహతో కూడా ఉంటారు. మరి ఇవన్నీ కాకుండా హోమియో ట్రీట్మెంట్ త్రూ తగ్గించుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి. చాలా కేసెస్ అండి మనకు సర్జరీస్ చేయించుకొని అక్కడ రిజల్ట్ లేకపోతే మళ్ళీ మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఇచ్చేటువంటి మెడిసిన్స్ అండ్ మనం డైట్ ప్లాన్ ఒకటి ఇస్తుంటాము. దాన్ని వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ కంప్లీట్గా హీల్ అవుతుంది. మళ్ళీ రిపిటేషన్ అనేది కూడా జరగదు. అంటే మనం సజెస్ట్ చేసినంత డ్యూరేషన్ కనుక పేషెంట్ కంప్లీట్గా వాడుకుని మనం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా రిపీట్ అవ్వదండి. డాక్టర్, ఫైల్స్కి ఫిషర్స్కి ఫిస్టులాకి ట్రీట్మెంట్స్ గురించి చెప్తున్నారు. మరి హోమియో ట్రీట్మెంట్ త్రూ కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అంటారా? పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? అదే అండి, మనకేంటంటే ఎప్పుడైతే డాక్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి, అంటే కేవలం మెడిసిన్స్ ఒకటే కాకుండా కొంత డైట్లో కూడా ఆల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం లోపల ఎక్కువగా మసాలా ఫుడ్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా నాన్ వెజే ప్రిఫర్ చేస్తుంటారు. నాన్ వెజ్ రెగ్యులర్గా తినే వాళ్ళ లోపల ఈ యానోరెక్టల్ సమస్యలు అనేవి చాలా కామన్ ఉంటాయి. అంటే ఫైబర్ కంటెంట్ లేకపోవటం వల్ల, ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లంలో ల్యాండ్ అవ్వడము, తర్వాత మనకు పైల్స్ డెవలప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి సఫిషియెంట్ ఫైబర్ ఉండేలాగా మనం ఫుడ్ని చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఒకే ప్లేస్లో కదలకుండా కూర్చునేటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మన ఓల్డ్ ఏజ్ పీపుల్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ లోపల మనకు బవెల్ మూమెంట్స్ తగ్గిపోవడం వల్ల కూడా తగ్గడం ఒకటి, తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల కూడా వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేటువంటివి అధికంగా చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? ఇందాక మీరు చెప్పారు కొంతమంది అదే పనిగా నాన్ వెజ్ తీసుకుంటుంటారు, అలాంటి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నామని. ఇంకొంతమంది మామూలుగా నాన్ వెజ్కి దూరంగా ఉండడానికి ట్రై చేసినప్పటికీ ఈ ప్రాబ్లం తగ్గట్లేదని చెప్తుంటారు. ఇలాంటి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే? కొంతమందికి అండి మనకు ఆహారంలో ఎన్ని మార్పులు చేసుకున్నా కూడా, అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి దూరంగా ఉండడము, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడము, స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా కూడా రెగ్యులర్గా వాళ్ళు ఆకుకూరలు తర్వాత తాజా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నా కూడా, ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకున్నా కూడా కొంతమంది లోపల ఏంటంటే పైల్స్ కానీ ఫిషర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మెడికేషన్ అనేది అవసరం అండి. అంటే వాళ్ళ యొక్క కేస్ బట్టి కేసు తీసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, ఇలాంటి పేషెంట్స్ కూడా వస్తుంటారు, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను డాక్టర్, ఫుడ్ విషయంలో కూడా నేను చాలా కరెక్ట్గా ఫాలో అవుతుంటాను, తర్వాత రెగ్యులర్గా నేను యోగా చేస్తుంటాను, ఎక్సర్సైజెస్ చేస్తుంటాను, బట్ నాకు మాత్రం మోషన్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనకి హోమియోపతి లోపల చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయండి. డాక్టర్, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారా? అండ్ డైట్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? అదే అండి, మసాలా ఫుడ్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఆల్కహాలే కానీ, మన ఈ స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని మానుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేటువంటిది తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేటువంటిది మనకు గ్రీన్ వెజిటబుల్స్ లోపల ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటము, తర్వాత ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవటము, వాటర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. అంటే 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవటము, ఏదో కొంత ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మనకి శారీరక వ్యాయామం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం మనకి ప్రాబ్లం అనేది ట్రిగర్ అవ్వకుండా మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు జగన్ అండి, నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు కొంచెం గ్యాస్ట్రిక్ యాసిడిటీ ప్రాబ్లం ఉండే మేడం. అయితే గ్యాస్ ప్రాబ్లం వల్ల నాకు పొట్టలో కూడా నాకు పెయిన్ వచ్చేది, దానివల్ల నేను మెడిసిన్ వాడాను. మొన్న ఒక 15 days కింద కాన్స్టిపేషన్ మంచిగా ఉండాలని చెప్పి ఒక కాన్స్టిపేషన్ టాబ్లెట్ వేసుకున్నాను, మోషన్ మంచిగా ఉండాలని. అది వేసుకున్నాక మంచిగానే అయింది. అది వేసుకున్న తర్వాత ఒక 2 days కి మోషన్ ఆగిపోయి పెయిన్ లాగా రావడము. అయితే మామూలుగా ఫిజిషియన్స్ ని కలిస్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్, ఇంజక్షన్స్ అవన్నీ ఇచ్చారు. అయినా నాకేం పదకపోయేసరికి మా మిసెస్ కనిపెట్టింది, ఇది పైల్స్ ఉండొచ్చు, ఒకసారి చూద్దామని వెళ్తే చూసామండి. ఇప్పుడు నాకు పైల్స్ ఉందండి. ఆ పైల్స్ అనేది ఒక లేయర్, ఐ మీన్ ఒక నరం లాగా బయటకు వేలాడుతుంది మేడం. పెయిన్ చాలా భయంకరంగా వస్తుంది మేడం పెయిన్. నేను దానివల్ల పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ మళ్ళీ ఫ్లూయిడ్ పెట్టించుకుంటున్నాను. పెయిన్ కి నేను టాలరేట్ అవ్వలేకపోతున్నాను మేడం. ఇప్పుడు టీవీలో చూసి మీ నంబర్ అని నోట్ చేసుకున్నాను. నాకు పెయిన్, నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రి అంతా అటు ఇటు పెరుగుతున్నాను మేడం పెయిన్ వల్ల. అది ఎన్ని డోసులు వేసినా ఇంజక్షన్ ఇచ్చినా కూడా అది కొంతసేపు ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. పెయిన్ చాలా భయంకరంగా వస్తుందండి. ఇప్పుడు పడుకుంటే నొప్పి లేస్తుంది, కూర్చుంటే నొప్పి లేస్తున్నది. మొన్న అయితే రాత్రి అంతా నడుచుకునే ఉన్నాను ఇంట్లో, అసలు కూర్చొనే పడుకోలేదు. ఓకే అండి, మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. దీనికి మనకి హోమియోపతి లోపల చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయండి. మీరు ఇలా యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకోనక్కర్లేదు. ఫస్ట్ మీరు ఏంటంటే మీ డైట్లో కొంచెం ఆల్టర్ చేసుకొని నేను చెప్పినట్టుగా కొంచెం కూరగాయలు తీసుకోవటం, తర్వాత ఫ్రూట్స్ తీసుకోవటం, ఎక్కువ వాటర్ తీసుకోవటం, తర్వాత మంచి ఫిజికల్గా అంటే యాక్టివ్గా ఉండడము, ఇలాంటివి చేస్తూ హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంగ్లీష్లో మీకు ఏంటంటే మీరు చెప్పినట్లు మీరు ఆల్రెడీ వాడుతున్నప్పటికీ కూడా ప్రాబ్లం అనేటువంటి రిపీట్ అవుతుంది అంటున్నారు. ఇంకొకటి అన్బేరబుల్ పెయిన్ ఉందని చెప్తుంటున్నారు. కాబట్టి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ అవ్వండి. మీరు నంబర్ నోట్ చేసుకున్నారు కదా, మీరు కాల్ చేయండి, మీరు ఎక్కడ కలవాలో చెప్తారు, మీరు ఒకసారి విజిట్ చేయండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఆదిలాబాద్. ప్రభాకర్ గారు, డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారిని అడిగండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి.
మేడం నమస్తే. నమస్తే అండి. నాకు ఫిషర్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ప్రస్తుతానికి నాకు 3 years బ్యాక్ నాకు పైల్స్ అన్నారు మేడం. మళ్ళీ నేను టెస్టులు చేసుకుని ఫిషర్ అంటున్నాను మేడం. ఓకే. చాలా విపరీతమైన నొప్పి, గంటలు గంటలు నొప్పి ఉంటుంది మేడం. మంట, విపరీతమైన మంట ఉంటుంది మేడం. నాకు మలద్వారం జిగురుగా ఉంటుంది మేడం. ఓకే. నాకు మోషన్స్ ఫ్రీగా ఉండాలని చెప్పి నేను టాబ్లెట్ వాడుతూ మోషన్స్ వెళ్తుంటాను మేడం. ఓకే. నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. దీనికైనా సొల్యూషన్ ఉంటే చెప్తారా మేడం? షూర్ అండి. ముఖ్యంగా అండి మనకి ఏంటంటే మోషన్ రాకపోవటం వల్ల ఈ లాక్సేటివ్స్ వాడుతూ ఉంటారు. అంటే మోషన్ ఒక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవటం, దాంతో ఫ్రీ మోషన్ అవ్వడము, మళ్ళీ అది రిపీటెడ్గా అదే చేస్తూ ఉంటారు. కానీ దానికి అసలు కారణం ఏంటి అని మాత్రం ఎవరు కూడా ఆలోచించారండి. ఎందుకంటే ఈజీగా మనకు ఒక టాబ్లెట్ దొరుకుతుంది, వేసేసుకుంటాం, సరిపోయింది. అలా కాకుండా ఫస్ట్ మనకి ఉన్న ప్రాబ్లంకి ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఏదైతే ఉందో ఈ మలబద్ధకం ఎందువల్ల వస్తుంది? కొంతమంది లోపల ఎక్కువగా ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళ లోపల కూడా ఎక్కువగా చూస్తుంటాం. అలానే లేట్ నైట్స్ పడుకునే వాళ్ళ లోపల కొంతమందికి ప్రాపర్ స్లీప్ ఉండదు. లేకపోవడం వల్ల కూడా నెక్స్ట్ డే మోషన్ అనేటువంటి హార్డ్గా పాస్ చేయటం, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం చూస్తూ ఉంటాం. దీంతో పాటు వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్సే కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, పికిల్స్ కానీ, ఇలా డ్రై ఐటమ్స్ తీసుకోవటం వల్ల ఈ మోషన్ అనేటువంటిది గట్టిపడుతూ ఉంటుంది. ఇంకొంతమంది లోపల ఎలా ఉంటుందంటే ఎక్కువగా మోషన్ టైంకి వెళ్ళకపోవడం, కొంతమంది కొన్ని కారణాల వల్ల కావచ్చు, లేదా లేజినెస్ వల్ల కావచ్చు, ప్రాపర్గా టైంకి మోషన్ వెళ్ళకపోవడం వల్ల ఆ మోషన్లో ఉన్నటువంటి వాటర్ ఇంకా రీఅబ్జార్బ్ అయిపోయి మోషన్ బాగా గట్టిపడిపోయి మోషన్ వెళ్ళాలంటే ఇబ్బంది ఉండడము, మోషన్ పాస్ చేసేటప్పుడు మనకు ఆ మలద్వారంలో ఏంటంటే మనకు బయట స్కిన్ ఉండేటువంటి వెయిన్స్ రక్తనాళాలపై ఉన్నటువంటి మామూలుగా అయితే మనకు ఇతర శరీర భాగాల లోపల రక్తనాళాలపైన థిక్ స్కిన్ అనేది ఉంటుంది కాబట్టి మనల్ని ఆ రక్తనాళాలను ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్. బట్ మనకు మోషన్ ద్వారంలో ఏంటంటే అక్కడ స్కిన్ ఉండదండి, ఓన్లీ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము హార్డ్ స్టూల్ పాస్ చేస్తామో, ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం పాస్ చేసినప్పుడు ఆ రక్తనాళాల లోపల ఒత్తిడి ఎక్కువైపోయి, అంటే ప్రెషర్ ఎక్కువైపోయి అవి చిట్లిపోవడం కానీ, మనకి ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఆ ఏరియా ఏదైతే ఉందో, మనకు మలద్వారం ఏదైతే ఉందో అది చిట్లిపోవడం అనేది జరుగుతుంది. చిట్లిపోవడం వల్ల మీకు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఈ నొప్పి అనేటువంటిది మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ డే వరకు కూడా కొంతమంది లోపల కంటిన్యూ అవుతుంది. మోషన్ వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయంతో కూడా కొంతమంది ఏంటంటే మోషన్ వెళ్ళకుండా పోస్ట్పోన్ చేస్తుంటారు. అలా చేయటం వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం అనేటువంటిది ఇంకా సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి లాక్సేటివ్తో అవసరం లేకుండా, పెయిన్ కిల్లర్స్తో అవసరం లేకుండా హోమియోపతి లోపల చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.